సునంద 4వ భాగం. మరో వారం గడిచింది. డ్రామాలో వేసే వారికందరికీ పోర్షన్ కంటతా వచ్చి ఉచ్చారణ మరీ ఎబ్బెట్టుగా లేకుండా డైలాగులు చెప్పటం చేతనైంది మందాకినీ దేవికి. హైమవతి గారి సహాయంతో మొహానికి రంగు పూసుకుని అట్టతో చేసి తళుకు కాగితం అంటించిన కిరీటంతో పూసల ఆభరణాలతో అలంకరించుకొని మేకప్ చేసుకోవటం చేతనైంది. వాళ్ళ హైమవతీదేవి కొడుక్కి ఒంట్లో బాగుండక 5 గంటలకే రిహార్సల్ పూర్తి చేసి ఆవిడింటికి వెళ్ళిపోయింది. మరో అరగంటకల్లా సునంద ఇంటికి వచ్చేసింది. అంత క్రితమే ఆఫీస్ నుండి వచ్చాడు రమణమూర్తి. కాసేపు క్లబ్బు విషయాలు చెప్పి ఇవాళ రాలేదా ఇది అంది సునంద అత్తగారితో పెరట్లో ఉన్న అంట్ల గిన్నెలు చూస్తూ. అప్పటికి 3 రోజులుగా పని మనిషి రావటం లేదు. ఈ 3 రోజులు ఇంట్లో వంట వార్పుతో పాటు ఆ పని కూడా కాంతమ్మే చేసుకుంటోంది. ఏదో ఓ వేళప్పుడు ఇవాళ ఆవిడికి ఓపిక లేకపోయింది. రాలేదమ్మా, ఇవాళ నేను చేయలేకపోయాను. పొద్దుటే ఆ పాచిగుమ్మం కడిగి కాస్త ముగ్గేసి ఊరుకున్నానా. 10 గంటలప్పుడు వర్ధనమ్మ గారింటికి వెళ్ళాను. వాళ్ళ మనిషి వచ్చి కాస్త చేసి పెడుతుందేమో అడుగుదామని. ఇప్పుడే వెళ్ళిపోయింది. మళ్ళీ మధ్యాహ్నం వస్తుంది. మా ఇంట్లో పని కాగానే పంపిస్తానందావిడ. ఇప్పుడు 5 కూడా దాటిపోయింది. ఇంతవరకు అది రాలేదు. మరి ఇంకా వాళ్ళింట్లో పనే కాలేదో లేకపోతే ఆవిడ చెప్పటమే మర్చిపోయిందో. పోనీ ఓసారి వెళ్ళి కనుక్కొస్తావా. ఆజ్ఞాపించటం అలవాట్లేని కాంతమ్మ కోడలికి ఒకసారి సూచించి ఊరుకుంది. ఆ వర్ధనమ్మ గారింటికి మాత్రం నేను వెళ్ళను. మరి వెనక ముందు ఆలోచించకుండా టపీమని సమాధానం చెప్పింది. రమణమూర్తికి చిర్రెత్తుకొచ్చింది. ఆఫీస్లో ఉదయం నుండి ఇన్స్పెక్షన్ గొడవతో అసలే అలసటగా చిరాగ్గా ఉంది. సునంద సమాధానంతో ఇంకా చిరచిరలాడుతూ నువ్వు వెళ్ళొద్దు, నేనే వెళ్ళి కనుక్కొస్తాను. 3 రోజుల నుండి ఇంటి పని పాచి పనితో పెద్దది ఆవిడ ఒక్కలా అవస్థ పడుతోంది. కాస్త సాయం చేద్దామన్న మాట లేదు సరికదా. పక్కింటికెళ్ళి అడిగి రావటం కూడా నీకు నామోషిగా ఉంది అన్నాడు. సునంద ముఖం చిట్లించుకుంది. కావలిస్తే ఆ గిన్నెలైనా నేను తోముతాను గాని వాళ్ళింటికి మాత్రం వెళ్ళను. ఆ వర్ధనమ్మ అదేమిటో నా వంక అదోలా చూస్తుంది. ఆవిని చూస్తేనే నాకు ఒళ్ళు మంట. వట్టి అడవి మేళం. అదేమిటి కొత్త సంగతి వింటున్నట్లు తెల్లబోతూ అడిగారు. కాంతమ్మ కూడా ఆశ్చర్యంగా కోడలి వంక చూసింది. వర్ధనమ్మ కాస్త నిర్మోహమాటంగా మాట్లాడే మనిషి. ఎప్పుడైనా వీళ్ళిద్దరికీ మాట వచ్చిందా ఏమిటి అనుకుంటూ. ఏమన్నా అందా అడిగింది. ఆవిడ్ని మా క్లబ్లో మెంబర్గా చేరమని అడగటానికి నేను మందాకినీదేవి వాళ్ళింటికి వెళ్ళాం ఒకసారి. మా వారిని అడిగి రేపు చెప్తాను అంది. సరేనని మర్నాడు నేను మళ్ళీ వెళ్ళాను. ఆయన ఏమీ అనలేదు కానీ నాకే ఏమంత ఉత్సాహంగా లేదు అంది. మొదట్లో అలా అనిపించినా 1-2 సార్లు వచ్చి చూస్తే మీకే ఉత్సాహం సరదా వస్తాయి. పోనీ ఊరికే రండి నాతో, ఆ తరువాతే మెంబర్ అవుదురు గాని అని ఎంతో చెప్పాను. ఆవిడ ఏమిటో ఆకుకి అందకుండా పోకకి పొందకుండా సమాధానాలు చెప్పటం మొదలుపెట్టింది. ఆవిడ స్పష్టంగా మొహం మీద అనకపోయినా ఆవిడకి మా సమాజమన్నా అందులో మెంబర్లన్నా అంత మంచి అభిప్రాయం లేనట్లు గ్రహించేశాను. అందుకే మరింకేమీ అనకుండా లేచి వచ్చేశాను. మళ్ళీ ఇవాళ పని మనిషి కోసం వాళ్ళింటికి వెళ్ళాలంటే నాకేమిటో చిన్నతనంగా ఉంటుంది. ఇది మరీ బాగుంది. క్లబ్లో మెంబర్ కావటం ఆవిడకి ఇష్టం లేకపోవచ్చు. అంతేగాని మీరంటే మంచి అభిప్రాయం లేదని ఎందుకు అనుకోవాలి. ఆ రూపాయి ఉంటే మరే ఖర్చుకైనా వస్తుందనుకుందేమో. అయినా ఒకసారి చేరాక నెలకి 1 రూపాయితో సరిపోతుందా. ఏదో ఒక ఖర్చు మీద పడేస్తూనే ఉంటారు అన్నాడు రమణమూర్తి. భర్త స్పష్టంగా తననే ఎత్తి పొడుస్తున్నాడు అనుకుంది. హిందీ కుట్టు క్లాసులకి అంటూ నెల జీతం కాకుండా ఈ వార్షికోత్సవానికి అతని దగ్గర 10 రూపాయలు వసూలు చేసింది. నాకెందుకమ్మా ఈ నాటకం, నాకేం అర్థమవ్వాలా పెట్టాలా. అబ్బాయి వస్తాడు, నేను పాపం చూస్తూ ఇంట్లో ఉంటాను. 1 టికెట్ చాలు అంది అత్తగారు. నేనే వేసే నాటకాన్ని మీరే చూసి మెచ్చకపోతే ఇంకా ఊళ్ళో వాళ్లే మెచ్చుతారు. అయినా మీరొచ్చినా రాకపోయినా 10 రూపాయలు చందా ఇవ్వాల్సిందే అంది. అలాంటి ఖర్చులన్నీ ఇష్టం లేకనే భర్త ఇలా డొంక తిరుగుడుగా మాట్లాడుతున్నాడు అనిపించింది. వృధాగా బోలెడు డబ్బు తగలేస్తారు కానీ ఇలాంటి వాటికి 1 రూపాయి ఇవ్వటానికి కూడా మనసొప్పదు. మందాకినీదేవి గారికి ఇందులో ఎలాంటి స్వార్థము లేదు. ఆ వంకన నెలకి 10ో 12కో మిగిల్చుకోవాలనే ఉద్దేశం అంతకన్నా లేదు. అద్దె లేకుండా ఇల్లు ఇచ్చి ఆడవాళ్ళ అభ్యుదయానికి తన చేతనైంది చెయ్యాలని ఆవిడ ఆర్భాటం. 24 గంటలు ఇళ్లల్లో మగ్గిపోకుండా కాస్త పైకి వచ్చి గాలి పీల్చుకోండి, సరదాగా సంతోషంగా ఉండడం మంచిది అంటే వీళ్ళందరికీ తప్పుగా తోస్తోంది. దులపరించుకున్నట్లు మాట్లాడింది సునంద. నీ ధోరణి చాలా చిత్రంగా ఉంది. ఆవిడికి ఎందుకు ఇష్టం లేకపోయిందో మరి మనకి కారణం తెలియదు. అయినా నీకు మందాకినీదేవికి ఇష్టమైంది ప్రపంచంలో అందరికీ నచ్చాలని, వాళ్ళంతా మీ మాటలకి తాళం వెయ్యాలని అనుకోవటం పొరపాటు. మీ సమాజంలో చేరిన వాళ్ళందరినీ శత్రువులుగా భావిస్తాము అనటం ఇదెక్కడి న్యాయం. నువ్వు మీ మందాకినీదేవి అంటూ మీరు కూడా అలా మాట్లాడకండి.
హేమీలంతా మా క్లబ్ పట్ల శ్రద్ధ చూపిస్తున్నారు. ఈ వర్ధనమ్మ చేరకపోయినంత మాత్రాన మాకు వచ్చే లోటేం లేదు అంటూ విసురుగా గదిలోకి వెళ్ళి చీర మార్చుకుని వచ్చి అంట్ల గిన్నెలు ముందు వేసుకుంటుంటే, ఏమిటమ్మా నీ పట్టుదల? పోనీ వాళ్ళింటికెళ్ళి అడగకపోతే మానే, వాటిని అలాగే ఉండని, రేపు పొద్దుట చూసుకుందాం, అంతేకాని నీ వల్లేమవుతుంది అంది కాంతమ్మ. తోమని ఓసారి చేస్తే అదే అలవాటవుతుంది అని తల్లికి చెప్పి, ఆ పనయ్యాక కాస్త గదులు కూడా తుడిచేయి, మధ్యాహ్నం వచ్చిన ఈదరగాలికి ఇల్లంతా దుమ్ముగా ఉంది అన్నాడు భార్యతో. మరే నాకింకేం పనిలేదు, కావలిస్తే మీరే తుడుచుకోండి టక్కున సమాధానం చెప్పింది సునంద. రమణమూర్తి రోషంగా లోపలికి వెళ్ళిపోయాడు. తల వంచుకుని చింతపండు బూడిద పెట్టి పరపరా గిన్నెలు తోముతున్న సునందకి ఉదయం మందాకినీదేవి చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి. వాళ్ళ సునంద వెళ్ళేసరికి ఇంకా ఎవ్వరూ రాలేదు. మందాకినీదేవి ఒక్కతే హాల్లో కూర్చొని అప్పుడే వచ్చిన పోస్టు చూసుకుంటోంది. అడుగుల చప్పుడు విని తలెత్తి చూసి, రా సునంద, రండి, ఇప్పుడే మీ గురించి అనుకుంటున్న ఒక గుడ్ న్యూస్ అంది. ఏమిటది అంటూ వెళ్ళి సోఫాలో ఆవిడ పక్కనే కూర్చుంది సునంద. అవాళ చెప్పాను కదా, మా తమ్ముడికో టికెట్ పంపిస్తానని. టికెట్ పంపిస్తూ ఉత్తరం కూడా రాశాను. నువ్వు కనీసం 25 రూపాయలైనా ఇవ్వాలని నా కోరిక. మా సునంద అయితే ఆయన స్టేటస్కి 116 ఇవ్వచ్చు అన్నారు అని ఆవిడ చెప్తుంటే, మధ్యలో నా పేరెందుకు రాశారండి అంది సునంద బిడియంగా. తప్పేముంది, మీరన్న మాటేగా, ఇదిగో చూడండి, 116 చెక్కు రాసి పంపించాడు. మీ క్లబ్బు సభ్యురాండ్రకి నా మీద ఉన్న సదభిప్రాయానికి నా కృతజ్ఞతలు. వారు కోరినట్లే డబ్బు పంపిస్తున్నాను. మీ కార్యక్రమం జయప్రదంగా జరగాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను అంటూ ఉత్తరం రాశాడు. అలా ఉత్తరం మూలకంగా గుడ్ విషెస్ పంపించకుండా ఆయన స్వయంగా వచ్చి కార్యక్రమం చూసి అభినందిస్తే బాగుండేది అనబోయిన సునంద ఆ మాటలని మనస్సులోనే ఉంచుకొని, చెక్ అందినట్లు ఉత్తరం రాసేటప్పుడు మా అందరి తరపున ఆయనకి కృతజ్ఞతలు అందజేయండి అంది. ఆ తరువాత నలుగురు రావడం, రిహార్సల్స్ హడావిడి అయిపోయింది. సునంద ఇలా అన్నది అని రాయగానే 116 పంపించేశాడు. నా మాటంటే ఆయనకెంత గౌరవం. తోమిన గిన్నెలు నీళ్లతో కడుగుతూ అనుకుంది సునంద. ఆమె ఆంతర్యపు పొరలలో స్పందించిన ఒకానొక సున్నితమైన అనుభూతితో తనువెల్లా పులకరించినట్లయింది. ఆమె కళ్ళల్లోకి ఒకలాంటి మెరుపు వచ్చింది. కాస్త పరిచయమున్న నా మాటకి విలువ ఇచ్చి తను చూడని నాటకం సహాయార్థం అంత డబ్బు పంపించారాయన. కట్టుకున్న భార్య సరదాగా వేషం వేస్తుంటే తల్లితో పాటు వచ్చి చూస్తూ కూడా 10 రూపాయలు ఇచ్చినందుకు గిజగిజలాడిపోతున్నారు ఈయన అనుకుంటుంటే భర్త పట్ల ఒక విధమైన నిర్లక్ష్య భావం ఆమె గుండె బరువెక్కిపోయినట్లయింది. ఆ తృణీకార భావం ఆమె కళ్ళల్లో స్పష్టంగా ప్రతిఫలించినట్లయింది. నందగోపాల్తో అతని ఔదార్యంతో భర్తని పోల్చుకుంటుంటే మేరు పర్వతం ముందు గులకరాయిని చూస్తున్నంత చులకన భావం కలిగింది. ఒకలాంటి నిస్సహాయతతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. గబగబా చేతులు కడుక్కుని కొంగుతో కళ్ళద్దుకుంది. కడిగిన గిన్నెలు వంటింట్లో పెట్టి సునంద యువతలకొచ్చేసరికి గదిలో ఎవరో చీపురుతో తుడుస్తున్న శబ్దం వినిపించింది. అదేమిటది? వాడు నిజంగానే చీపురు తీసుకుని తుడుస్తున్నాడా? చూడమ్మా, పాపనాడిస్తున్న కాంతమ్మ కోడలితో అంది. నేనింకా ఒక్కడుగు కూడా వెయ్యలేను, నా ఒళ్ళంతా పులిసిపోయింది అంటూ మంచం మీద కూర్చుని అరచేతులు చూసుకుందామే. కాంతమ్మ లేచి గదిలోకి వెళ్ళింది. అక్కడ రమణమూర్తి లుంగీ మడిచి పైకి దోపుకొని విసవిస తుడిచేస్తున్నాడు గదంతా. నీకేమైనా మతిపోయిందా? అదేదో హాస్యానికి అందని నువ్వు నిజంగానే చీపురు తీసుకుంటావా? ఇంక చాలు గాని ఆ చీపురు ఇలాతే. కొడుకు చేతిలోంచి చీపురు గుంజుకోబోయింది. నువ్వడ్డులే, నా జోలికి రాకు. ఈ గది ఒక్కటే కాదు, ఆ హాలు, ముందు నడవ అన్నీ కూడా తుడుస్తాను. నేనేం చేయలేననుకుందేమో. భార్య మీద చిరాకు తల్లి మీద చూపించాడతను. దాని మాటలకేమిటి గాని, ఇలా ఇవ్వు, తుడవనివ్వండి, మరేం అరిగిపోరు. వెనక నుండి వచ్చిన సునంద అగ్నిలో ఆజ్యం పోసినట్లే అంది. చాలే, మాట్లాడటానికి ఓ తీరు తెన్ను లేదా ఏమిటి? మగవాడిని చీపురు తీసుకుని తుడవమని చెప్పిందే కాకుండా వాడు ఆ పని చేస్తుంటే చూస్తూ ఊరుకుంటావా? పైగా అరిగిపోర్లేండి అని వెటకారం చేస్తావా? చదువుకున్న ఆడవాళ్ళని చాలామందినే చూశాను కానీ అయ్యో నా కర్మ, కోడలి మీద ఎన్నడూ రానంత కోపం వచ్చింది ఆవిడికి. చివరికి ఆమెనింకేమీ అనలేక తన నెత్తి కొట్టుకుంది. బండెడు గిన్నెలు తోమాను, చేతులు ఎర్రబడిపోయి మంటలు పుడుతున్నాయి. అయ్యో ఇంత పనిచేసిందే అని నా మీద చీమంతైనా జాల్లేదు మీకు. మీ అబ్బాయి ఒక్క నిమిషం చీపురు పట్టుకునేసరికి అరిగిపోతారన్నంత గొడవ చేస్తున్నారు. ఏడుపు దిగమింగుతూ అంది సునంద. పిచ్చి పిల్ల, నువ్వు పనిచేస్తుంటే చూడటం నాకు మాత్రం సరదా అనుకుంటున్నావా? వాళ్ళింటికెళ్ళి పని మనిషిని పిలవమంటే పిలవకపోతివి. పోనీ అని ఆ గిన్నెలైన ముంచమంటే వినకుండా పంతానికి పోయి అన్నీ తోమావు. నాకు బాధగానే ఉంది. ఏం చెయ్యను? అయినా ఆడవాళ్లమై పుట్టినందుకు అవసరం వస్తే అంట్ల గిన్నెలు తోముకోవాలి, ఇల్లు తుడుచుకోవాలి. అందులో కష్టం ఉన్నమాట నిజమే, అయినా తప్పేం లేదు. అవును, మీ అబ్బాయి ఇల్లు తుడిస్తేనే తప్పు, కస్సుమంది సునంద. తప్పు కాదా మరి? ఇంట్లో 2 ఆడవాళ్ళం ఉండి
మగవాడి చేతికి చీపురు కట్ట ఇల్లుగుడ్డ ఇవ్వటం తప్పు కాదా? నిర్ఘాంతపోయినట్లు బుగ్గన చెయ్యి వేసుకుని ఉండిపోయింది కాంతమ్మ. అవును, ఆడది ఎంత చాకిరీ చేసినా అయ్యో అనేవాళ్ళుండరు. మగవాళ్ళు మాత్రం ఇది ముట్టుకోకూడదు అది ముట్టుకోకూడదు అంటూ వాళ్ళని అందలం ఎక్కించి కూర్చోబెట్టారు. ఇలాగే మీలాంటి ఆడవాళ్ళంతా కలిసి మగవాళ్ళకి కొమ్ములు మొలిపించారు. ఆ అహంకారంతోనే వాళ్ళు కనిపించిన వాళ్ళందరినీ కుమ్మాలని చూస్తారు. అర్థం పర్థం లేకుండా వాగకు అని చీపురు అక్కడ పడేసి రమణమూర్తి వాకిట్లోకి వెళ్ళి కూర్చున్నాడు. కాంతమ్మ చీపురు తీసుకుని ఇల్లంతా తుడిచింది. ఆ తరువాత వంట చేసింది. అప్పటిదాకా ఏదో పుస్తకం చదువుకుంటూ కూర్చున్న సునంద భోజనాల వేళకి కళ్ళు మూసుకొని పడుకుంది. ఆమెకి మహా తిక్కగా, భరించలేనంత విసుగ్గా, చిరాగ్గా ఉంది. అత్తగారు అన్నానికి పిలిస్తే ఆకలి లేదు అని అక్కడి నుంచే సమాధానం చెప్పింది. గుండెల్లో ఇది అని చెప్పలేని బాధ, ఆపుకోలేనంత దుఃఖము కెరటాలుగా ఉబికి వస్తున్నట్లుంది. రమణమూర్తి అన్నం తినొచ్చేసరికి మంచం మీద గోడవైపు తిరిగి పడుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది సునంద. తన మంచం మీద కూర్చొని ఎటో చూస్తూ ఏదో ఆలోచిస్తూ అరచేతిలో గడ్డ మానించుకొని ఉండిపోయాడతను. సునంద ఏడుపు చూస్తుంటే అతనికి కోపం రాలేదు. పనిచేసి అలసిపోయింది అనే జాలి కలగలేదు. అశాంతి అనేది మనిషిని పొరలు పొరలుగా చుట్టుకుపోయినప్పుడు ఆ పొరలను ఛేదించుకుని బయటపడే మార్గం తెలియక, ఆ వేడిని చల్లార్చుకునే శక్తి లేక, ఒకలాంటి బాధతో అటు ఇటు పరుగులు పెడుతూ పిచ్చి కేకలు వేసే మనిషిని చూసినప్పుడు కలిగే జాలి లాంటిది కలిగిందతనికి. ఇంకా ఈ మనిషిలో మార్పు అనేది ఎప్పటికైనా వస్తుందా అనే సంశయం కలిగింది. సాధారణంగా సునంద కన్నీళ్లు చూసి కరిగిపోయే అతని మనసిప్పుడు ఒకలాంటి నిర్లిప్త భావంతో, ఉదాసీనతతో గడ్డ కట్టుకుపోయింది. ఆమెని పలకరించనైనా పలకరించకుండా లేచి వెళ్ళి దీపం ఆర్పి వచ్చి పడుకున్నాడు. మందాకిని దేవి గారింటికి దగ్గరలో ఉన్న స్కూలు భవనంలో వార్షికోత్సవానికి అన్ని ఏర్పాట్లు ఉత్సాహంగా చేసుకున్నారు క్లబ్బు మెంబర్లంతా. శని ఆదివారాలు రావటంతో స్కూల్కి ఏమీ ఇబ్బంది లేకపోయింది. మొదటి రోజు కార్యక్రమం ప్రారంభమైంది. ఆనాటి సభకి అధ్యక్షత వహించిన కలెక్టర్ గారితో పాటు సమాజం అధ్యక్షురాలు, సెక్రటరీ కూడా వేదిక మీద ఆసీనులయ్యారు. అందరికీ పూలమాలలు, పుష్పగుచ్చాలు ఇచ్చింది జడ్జి గారమ్మాయి జ్యోతి. కలెక్టర్ గారు లేచి మాట్లాడుతూ తనకున్న కొద్దిపాటి అర్ధబలం, అంగబలంతో ఈ మహిళా సమాజం వాళ్ళ ఇంత పెద్ద కార్యక్రమం తలపెట్టడం కొంచెం సాహసంతో కూడిన పని అయినా వాళ్ళ ఉత్సాహం చూసి తను చాలా సంతోషిస్తున్నానని, ఈ సమాజం దినదిన ప్రవర్ధమానమై దేశంలో చెప్పుకోదగ్గ సేవా సంస్థగా రూపుదిద్దుకుని గవర్నమెంట్ దగ్గర నుండి గ్రాంట్ కూడా సంపాదించుకుని ఈ ఊరికే ఖ్యాతి తీసుకురావాలని అదే తమ కోరిక అని చెప్పారు. కోరిక అనే కంటే దీనిని మీ ఆశీర్వాదంగా భావిస్తున్నాం అంది మందాకిని దేవి లేచి. అంతా నవ్వుతూ చప్పట్లు కొట్టారు. ఆ తర్వాత ఆమె ఆ క్లబ్బు వార్షిక నివేదిక చదివింది. ఇది కేవలం ఆడవాళ్ల క్లబ్బే అయినా ఈ ఏర్పాట్లన్నీ చేయటానికి మగవాళ్ల సహాయం లేకపోతే మేము ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేకపోయేవాళ్ళం. ఇందుకు మాకు తోడ్పడిన వాళ్ళందరికీ మా సమాజం ఎంతో రుణపడి ఉంది. అంతేకాదు, అనుభవం తక్కువైనా కేవలం ఉత్సాహంతో తలపెట్టిన ఈ కార్యక్రమంలో అనేక లోటుపాట్లుండొచ్చు. సభికులంతా సహృదయంతో వాటిని మన్నించి మా ఉత్సాహానికి తగిన ప్రోత్సాహం ఇవ్వవలసిందిగా కోరుతున్నానంటూ ముగించింది. ఆ తరువాత అందరూ దిగి కింద ఉన్న కుర్చీలలో కూర్చొని వేదికని డ్యాన్స్ కోసం ఖాళీ చేశారు. అక్కడ డ్యాన్స్ నేర్చుకుంటున్న ముగ్గురు విద్యార్థినులు ఒక చిన్న ప్రోగ్రాం ఇచ్చారు. అవాల్టి ప్రోగ్రాంకి కాంతమ్మ రానని ముందే చెప్పింది. రమణమూర్తి వస్తానన్నాడు, కానీ అనుకోకుండా ఆఫీస్లో పని ఎక్కువ కావటంతో అతను వెళ్ళలేదు. మర్నాడు ఆదివారం, అందులోనూ సునంద యాక్ట్ చేస్తున్న డ్రామా ఉన్న రోజు. అత్తగారిని, భర్తని కాస్త ముందుగానే వచ్చి ముందు వరుస కుర్చీలలో కూర్చోవలసిందిగా మరీ చెప్పి 4 గంటలకే వెళ్ళిపోయింది సునంద. కార్యక్రమం ప్రారంభమైంది. సంగీతం టీచరు సావిత్రీదేవి వయోలిన్, 2 విద్యార్థినులు వీణా వాయిస్తుంటే మరో 3 విద్యార్థినులు 2 వర్ణాలు పాడారు. తెర వాలింది. తరువాత ఐటెం నూర్జహాన్ నాటకానికి స్టేజి అలంకరణ జరుగుతుండగానే నేపథ్యంలో మొదట హిందీలోనూ తరువాత తెలుగులోనూ ఆ కథాంశాన్ని వివరించి చెప్పింది హైమవతీదేవి. భారత సామ్రాట్ అక్బర్ పాదుషా దగ్గర ఒక సామాన్య ఉద్యోగస్తుని కుమార్తె మెహర్. ఆమె లోకోత్తర సౌందర్యానికి సమ్మోహితుడవుతాడు యువరాజు సలీం. భావి మొఘలు సామ్రాజ్యాధిపతి అతి సామాన్య కుటుంబంలోని బాలిక. వీరి మధ్య ప్రణయాన్ని ఆమోదించలేని అక్బర్ పాదుషా మెహరున్నీసా వివాహం ఒక సామాన్య సర్దార్ షేర్ఖాన్తో జరిగే ఏర్పాట్లు చేస్తాడు. వివాహం కాగానే మెహరిన్ ఢిల్లీ వదిలి వెళ్ళిపోతుంది. కాలక్రమాన అక్బర్ తర్వాత జహంగీర్ పాదుషాగా సింహాసనానికి వచ్చిన సలీం షేర్ఖాన్ని చంపించి మెహర్ని ఢిల్లీకి తెప్పించి వివాహం చేసుకుంటాడు.
ఆమె నూర్జహాన్ బేగం. మళ్ళీ 10 నిమిషాలలో తెర లేచేసరికి మెహరున్నీసా సామాన్య సర్దారు భార్యగా సామాన్యమైన దుస్తులలో అలంకరణతో స్టేజి మీద నిలబడి ఉంది. అదివరకెప్పుడో 5-6 ఏళ్ల క్రిందట కాలేజీలో నాటకాల్లో వేషం వేసిన ఆ రోజులు వేరు. ఇప్పుడు వివాహమై పిల్ల తల్లి అయి భర్త కూడా ప్రేక్షకులలో ఉండగా ఇలా స్టేజి మీదికి రావటం సునందకేమిటో బెదురనిపించింది. పర్వాలేదు, నటించగలను అన్న ధైర్యం, పోర్షన్ అంతా క్షుణ్ణంగా వచ్చేసింది అన్న ధీమా అన్నీ ఆ క్షణంలో జారిపోయి ఒక్కసారి కాళ్ళు వణికినట్లయింది. అది ఎవరికీ తెలియకుండా ఏదో ఆలోచిస్తున్నట్లు దూరంగా చూసింది. మొదటి 2 వరుసల కుర్చీలు పెద్ద పెద్ద ఆఫీసర్ల కోసం రిజర్వ్ చేశారని సునందకు తెలుసు. ఆ తర్వాత ఎక్కడ కూర్చున్నా పర్వాలేదని సునంద రమణమూర్తికి చెప్పింది. మరి అతను ఎక్కడ కూర్చున్నాడో ఆమెకు కనిపించలేదు. అసలు రానే లేదా అనిపించింది ఒకసారి. సంశయంగా ముందుకు చూసింది. అంతే. ఆనందాతిరేకంతో ఆమె గుండె ఒక్క క్షణం కొట్టుకోవటం మానేసినట్లయింది. తరువాత ఆమె ఆంతర్యం పురివిప్పిన నెమలలా నృత్యం చేసింది. సునంద తనను తాను మరిచి నటించింది. ఆమెకి తన చుట్టూ ఉన్న మనుష్యులు, వస్తువులు ఏదీ కనిపించటం లేదు. మొదటి నుండి చివరిదాకా ప్రతిక్షణం ఆమె కళ్ళల్లో మెదిలింది ముందు వరుసలో కలెక్టర్ గారి పక్కన కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని టీవీగా కూర్చున్న నందగోపాల్ రూపం. అతని పెదవుల మీద ఆగకుండా చిందులేస్తున్న చిరునవ్వు, అతని కళ్ళల్లో మెరుస్తున్న అభినందనపూర్వకమైన ప్రోత్సాహం. మీ నటన చూడటం కోసం అంత దూరం నుండి రెక్కలు కట్టుకుని వచ్చి వాలాను అని అతను తన చెవిలో గుసగుసలాడుతున్నట్లు అనిపించింది. ఒక అపూర్వమైన అనుభూతితో తనువు మనసు పులకరించిపోతుండగా కేవలం అతన్ని ఒక్కడిని మెప్పించటమే తన లక్ష్యం. అందుకోసమే ఈ అభినయం అన్నంత శ్రద్ధగా నటించింది. నాటకం ముగిసి తెర వాలింది. వీళ్ల మొహం చేతావాతా కాని మేకప్పు, రంగాలంకరణ, వీళ్ల నాటకం చూసేదేమిటి అని వెక్కిరిస్తూ వచ్చిన వాళ్ళు కూడా చేతులు నొప్పి పుట్టేలా చప్పట్లు కొట్టారు. ఆనాడు సభకి అధ్యక్షత వహించిన జడ్జి గారు మళ్ళీ ఒకసారి వేది మీదకి వచ్చి ఆ 2 రోజుల కార్యక్రమాలలో ఏవో కొన్ని లోపాలు లేకుండా పోలేదని, ఇలాంటి లోపాలు ఎన్ని ఉన్నా వాటన్నింటినీ ఈ నూర్జహాన్ పాత్ర ఒక్కటి భర్తీ చేస్తుందని, మెహరున్నీసాగా నూర్జహాన్ బేగంగా అద్భుతమైన నటనని ప్రదర్శించిన శ్రీమతి సునందామూర్తిని ప్రేక్షకులందరి తరపున తాను అభినందిస్తున్నానని చెప్పారు. సభలో మళ్లీ కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి. తరువాత ఒక్కొక్కరే లేచి ఇళ్లకి బయలుదేరారు. దుస్తులు మార్చుకుని ముఖానికి ఉన్న రంగు అది చెరుపుకుంటున్న సునంద నందగోపాల్ ఒక్కసారి అక్కడికి వచ్చి తనని ప్రత్యేకంగా అభినందిస్తే బాగుండును అనుకుంది. కానీ ఆమె కోరిక తీరలేదు. అతను ఎవరెవరితోనో మాట్లాడుతూ బయటే ఉండిపోయాడు. ఎదురుగా కనిపించిన మందాకినీదేవికి ఓసారి చెప్పేసి బయట తన కోసం కాచుకుని ఉన్న రమణమూర్తి వాళ్ళని కలుసుకుని ఇంటికి వచ్చేసింది సునంద. మరీ అంత చివరి కూర్చున్నారేమిటి, బాగా ఆలస్యంగా వచ్చారా అంది. మరీ ఆలస్యం కాలేదనుకో, అయినా పాప ఏడుస్తుందోమేనని నేను చివరిగా కూర్చుంటాను, నువ్వు ముందు వరుసల్లో కూర్చో అన్నాను. అయినా వాడు ఏమిటో వెనకే ఉండిపోయాడు అంది కాంతమ్మ. అంతా కొత్తవాళ్ళు, అందరినీ తోసుకుని ముందుకెళ్ళి కూర్చుని చేసేదేముంది, వెనక్కి బాగానే కనిపించింది అన్నాడు రమణమూర్తి. అతని బిడియం, చొరవలేనితనం సునందకి తెలిసిందే. నిద్రపోతున్న పాపం తీసుకుని గదిలోకి వెళ్ళిపోయింది. ఎలా ఉంది నా నటన అని 10వసారి సునంద భర్తని ఆ ప్రశ్న వేయటం. ఇంకా ఎన్నిసార్లు చెప్పమంటావు, చాలా బాగుంది, నీలో ఇంత టాలెంట్ దాగి ఉందని నేను ఊహించను కూడా లేదు మనస్ఫూర్తిగా అన్నాడతను. సునంద కళ్ళు గర్వంతో మెరిశాయి. సునంద దుప్పట్లు దులిపి పక్క వేస్తుంటే ఆపేక్షగా ఆమెనే చూస్తూ, ఆ కార్యక్రమం అంతా చూశాక నాకేమనిపించిందో తెలుసా అన్నాడు. ఏమిటది? భారత సామ్రాజ్ఞి కావలసిన మెహరున్నీసా సామాన్య సర్దార్ భార్య అయినట్లు నువ్వు ఈ పేద రమణమూర్తి భార్యగా ఈ ఇంట్లో చిక్కుకుపోయావేమోనని. ఛీ, అవేం మాటలు! ఉలికిపాటుని దాచుకుంటూ అతని షర్టు గుండీలు సవరిస్తూ ఉండిపోయింది సునంద. నిజం నందు, నీ అందానికి సామర్థ్యానికి తగిన ఏ లక్షాధికారినో చేపట్టి ఉంటే నీ ప్రతిభకు ఉత్సాహానికి ఎన్నో అవకాశాలు వచ్చేవి, ఎన్నో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని ఎంతగానో రాణించేదానివి. చేత్తో ఆమె గడ్డం పట్టి ముఖం పైకెత్తి కళ్ళలోకి చూస్తూ అన్నాడు. సునంద ఆంతర్యం కొట్టుకులాడిపోయింది. ఒకనాటి తన సుందర స్వప్నాలు, ఆశలు, ఆకాంక్షలు అన్నీ కళ్ళ ముందు మెదిలాయి. ఒక లక్షాధికారినో లేకపోతే గొప్ప హోదా, దర్జా ఉన్న పదవిలో ఉన్నవాడినో భర్తగా పొంది ఈవిడ ఫలానా ఆయన భార్య అని 10 మంది చేత గుర్తించబడుతూ ఒకలాంటి మన్నన, పేరు, ప్రఖ్యాతి అన్నీ పొందాలని ఆశించింది. తన కోరికలలో ఏ ఒక్కటి నెరవేరకపోగా ప్రాప్తమైన దానితో తృప్తిపడటం కూడా తనకి చేత కావటం లేదు. ఇంక బ్రతికినన్నాళ్ళు మానసికంగా ఈ పెనుగులాట తప్పదు అనిపించింది. పైకి మాత్రం చిరునవ్వుతో, ఇప్పుడు నాకేం తక్కువైంది అంది. నువ్వలా అనుకోవటం అది కేవలం నా అదృష్టం అన్నాడతను.
మర్నాడు సాయంకాలం 4:30కే మందాకినీదేవి ఇంటికి వెళ్ళింది సునంద. హాల్లో సోఫాలో కూర్చుని తమ్ముడితో కబుర్లు చెప్తున్న మందాకిని సునందని అంత దూరంలో చూడగానే చప్పున లేచి ముందుకొచ్చి ఆదరంగా ఆమె చెయ్యి అందిపుచ్చుకుంటూ, ఏమ్మా ఇంత టాలెంట్ దాచుకొని మా చేత అన్నిసార్లు బతిమాలించుకున్నావు అంది చనువుగా. ఎదురుగా ఉన్న నందగోపాల్కి 2 చేతులు జోడించి నమస్కారం చేసి, ఎలా చేశానో నాకైతే తెలియదు కదా, చూసిన వాళ్ళంతా బాగుందని మెచ్చుకుంటుంటే నిజమే కాబోలు అనుకుంటున్నాను అని ఆవిడికి సమాధానమిచ్చింది. ఇదో గొప్ప వెన్ను మీద చరిచి సోఫాలో కూర్చోబెట్టి పక్కనే తను కూర్చుంది మందాకినీదేవి. కాసేపు ఏం మాట్లాడాలో తెలియని వాడిలా మౌనంగా ఉన్న నందగోపాల్, అక్కయ్య మీ విషయం రాయగానే నేను అనుకున్నాను ఈ ప్రోగ్రాం అద్భుతంగా ఉంటుందని అన్నాడు. అందుకే అంత దూరం నుండి కూడా వచ్చాడు చూసారా అని మందాకినీదేవి అంటుంటే, మా అక్కయ్య మాటలకేం కానీ మా రైతుతో మాట్లాడాల్సిన పనుంది. సరే ఎలాగా డొనేషన్ ఇచ్చాను కదా, ప్రోగ్రాం మిస్ అవటం ఎందుకని 2 రోజుల ముందే వచ్చాను అన్నాడతను. అయితే రేపే వెళ్తారా ఏదో అడగాలని అడిగింది సునంద. అదే అనుకుంటున్నా ముక్తసరిగా సమాధానం చెప్పాడతను. పొయ్యి మీద అన్నం ఏమైందో చూసొస్తానంటూ లోపలికి వెళ్ళింది మందాకినీదేవి. నిజం చెప్పండి, ఎలా ఉంది నా నటన చిన్న పిల్లలా మళ్ళీ అడిగింది సునంద. నిజం చెప్పాలంటే అది నాకు నటన అనిపించలేదు, యథార్థంగా జరుగుతున్న దానినే చూస్తున్నానేమో అనిపించింది. షేర్ఖాన్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినా ఎన్ని సంవత్సరాలు గడిచినా యువరాజు సలీంని మర్చిపోలేని మెహరున్నీసా అంతర్గత ఆవేదన, అక్బర్ మరణానంతరం జహంగీర్ పాదుషా వైపు మనస్సు కళ్ళెంలేని గుర్రంలా పరుగులు పెడుతున్నా దాన్ని అదుపులో పెట్టడానికి ఆమె పడిన మానసిక యాతన, ఆ తరువాత భారత సామ్రాజ్ఞి నూర్జహాన్ బేగంగా ఆ టీవీ రాజసం, నిజంగా ఒకనాటి మొఘల్ సామ్రాజ్య పట్టమహిషి సౌందర్య రాణి నూర్జహాన్ బేగం ఇలాగే ఉండేదేమో అనిపించింది. మీకు కవిత్వం వస్తున్నట్లుంది, నవ్వు నీ దర్పాన్ని పెదవుల వెనకే దాచుకుని అంది సునంద. మీ సమక్షంలో నాకేమొచ్చినా ఆశ్చర్యం లేదు. అంత దూరం నుండి ఆగ మేఘాల మీద కారు నడుపుకుంటూ ప్రోగ్రాం వెల్ట్కి ఇక్కడ వాలేలా చేసింది మీరు. అన్నీ వట్టిదే, పొలం పనులు చూసుకోవటానికి వచ్చి కర్మ. అక్కయ్యతో కూడా నిజం చెప్పమంటారేమిటి? అతని కళ్ళు అల్లరిగా నవ్వుతుంటే ఎర్రబడిన తన ముఖం అతని కంటపడకుండా పక్కకు తిప్పుకుంటూ, రేపెప్పుడు వెళ్తున్నారు పాలెం అంది. నాతో మీరు కూడా రాకూడదా? ఒక్కరూ వద్దులేండి, అక్కయ్య కూడా వస్తుంది. మా బావగారిని కూడా సెలవు పెట్టమని, అప్పట్లాగే చిన్న పిక్నిక్ ప్రోగ్రాం వేసుకుందాం. అతను అర్థింపుగా తన వంక చూస్తున్నట్లు గ్రహించిన సునంద గుండెలు అవ్యక్తమైన భయంతో దడదడలాడాయి. శరీరమంతా చిరుచెమట పట్టేసింది. చెప్పండి ప్లీజ్, ఒక్కరోజు సరదాగా మీ కంపెనీ కోరుతున్నాను. ఆ అదృష్టం నాకు కలిగించటం మీకు ఇష్టం లేదా? అతని మాటల్లోని మార్ధవతకి సునంద కట్టుబడిపోయింది. ముందుగా ఇంట్లో చెప్పకుండా రేపు పొద్దుటే ఉన్నట్లుండి ఎలా బయలుదేరగలను అంది మెల్లిగా. అయితే ఎల్లుండి వెళ్దాం. రేపు కూడా మీరు ఇలాగే త్వరగా రావాలి. కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకుందాం. రేపు నాకు క్లాస్ లేదు. అయితే మరీ నయం, రాత్రి 8 గంటల దాకా కబుర్లు చెప్పుకోవచ్చు అన్నాడతను ఉత్సాహంగా. కిసుక్కున నవ్వింది సునంద. క్లాసు లేని రోజున సమాజానికి ఎందుకని మా వాళ్ళు అడగరు? ఓ ఐసీ, అయితే రేపు కనిపించరన్నమాట. పోనీ ఎల్లుండి ఉదయం 8 గంటలకల్లా వచ్చేసేయండి. నేను అక్కయ్యని బావగారిని ప్రయాణం చేసి సిద్ధంగా ఉంటాను. హఠాత్తుగా లేచి వాచేవంక చూసుకుంది సునంద. అరే 5 అయిపోయింది, టీచర్ వచ్చేస్తుంటారని లేచి వెళ్ళబోయింది. నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. వస్తాను అనేసి క్లాస్ రూమ్ వైపు వెళ్ళబోతుంటే మందాకినీదేవి లోపల నుండి వచ్చింది, చీర మార్చుకుని టాయిలెట్ అయి. ఎక్కడికైనా వెళ్తున్నారా యథాలాపంగా అడిగింది సునంద. భలే వారే, ఇవాళ క్లబ్ డేగా, మెంబర్స్ అంతా రారు నవ్వుతూ ఆవిడ అంటుంటే నాలుక కొరుక్కొని క్లాస్లోకి వెళ్ళిపోయింది సునంద. అప్పటికింకా టీచర్ రాలేదు, కానీ విద్యార్థినులంతా వచ్చేశారు. తాను లోపల అడుగు పెడుతుంటే అందులో కొందరు గుంబనంగా నవ్వుకున్నట్లు అనిపించింది ఆమెకి. అయినా నిర్లక్ష్యంగా తలెత్తుకుని అడుగులు వేస్తూ రోజు తను కూర్చునే జాగాలో కూర్చుంది. ఎంతమందిని అలక్ష్యం చేసినా గదిలో ఒక మూల కూర్చుని తాను చేరకముందు జరిగిపోయిన పాఠాల నోట్స్ రాసుకుంటూ కూర్చున్న అరుంధతి రూపం మాత్రం సునంద మనసు ఉలిక్కి పడేలా చేసింది. అందులో ఆమె తల ఎత్తి తన వంక సూటిగా చూస్తూ, నిన్నటి మీ యాక్షన్ చాలా బాగుందండి అని ప్రశంసించినప్పుడు ఆమె నోటితో పలకరించి నొసటితో వెక్కిరిస్తున్నట్లే అనిపించింది సునందకి. మర్నాడు సాయంకాలం 4:30 అయింది. సునంద కాలుగాలిన పిల్లిలా గదిలో తిరగటం మొదలుపెట్టింది. పచ్చటి పసిమి రంగులో ఆజానుబాహువైన నిలువు, సినిమా స్టార్లను తలదన్నే అందం, ఎల్లవేళలా చిరునవ్వుని వలికించే పెదవులు, అపేక్షగా తన వంక చూసే కళ్ళు, ఆ ఆకర్షణ నుండి దూరంగా పారిపోవాలన్నట్లు దోసిలిలో ముఖం దాచుకుంది సునంద. మనసులో ముద్రితమైపోయిన ఆ రూపం కళ్ళు మూసుకుంటే మాత్రం మరుగున పడుతుందా? అలా తన ప్రయత్నం వ్యర్థమైపోయినందుకు
ఒక్క క్షణం సునంద కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ మరుక్షణంలో అదొకలాంటి ఆత్మాభిమానం, పౌరుషం తలెత్తాయి. నేనెందుకు కళ్ళు మూసుకోవాలి? సుందరమైన వస్తువును చూసి సంతోషించినట్లే అందమైన మనిషిని చూసి మనసు ముచ్చటపడుతుంది. ఇందులో తప్పేముంది? తెల్లవారి లేచిన దగ్గర నుండి ఎంతో మందితో మాట్లాడుతుంటాం. అలాగే వెళ్ళి ఆయనతోనూ కాసేపు కబుర్లు చెప్పుకొని వస్తాను. అయినా ఆయన అక్కడ ఒంటరిగా ఏం లేరు. మందాకినీదేవి ఇంట్లోనే ఉంటుంది. పక్క గదిలో సంగీతం క్లాసో డాన్స్ క్లాసో అవుతూనే ఉంటుంది అనుకుంటూ గబగబా చీర మార్చుకుని యువతలకొచ్చింది. సాయంకాలం పచ్చడి చేయటానికి గోంగూర బాగు చేసుకుంటూ కూర్చున్న కాంతమ్మ, ఈ కాస్త ఏరేసి పెట్టమ్మా, ఇది త్వరగా అయిపోతే వెళ్ళి మడి కట్టుకుంటాను అంది. ఇవాళ మాకు హిందీ స్పెషల్ క్లాస్ ఉంది, వెళ్ళాలి అంది సునంద పుస్తకాలు పెన్ను తెచ్చుకోవటానికి లోపలికి వెళ్తూ. ఏం చదువో ఏం పరీక్షలో, దీనికి సంసార బాధ్యత ఎప్పటికొస్తుందో తెలియటం లేదు. నేను ఉన్నన్నాళ్ళు సరే, ఆ తర్వాత వాడికి పిల్లలకి 2 పూటలా ఇంత అన్నమైనా వండి పెడుతుందో లేదో అనుకుని నిట్టూర్చి మళ్ళీ అంతలోనే సాగినన్నాళ్లే ఏ ఆటలైనా బాధ్యత మీద పడితే అప్పుడే తెలిసొస్తుంది. ఏదో చేసుకుని తింటారు, ఉపవాసాలైతే ఉండరు కదా అనుకుంది. తలుపు ఓరగా వేసి వీధిలోకి వెళ్ళిపోతున్న కోడల్ని చూస్తూ మందాకినీదేవి ఇంటి ముందు రిక్షా దిగి లోపలికి వెళ్ళింది. తలుపులు బార్లా తీసి ఉన్నాయి, కానీ హాల్లో ఎవరూ లేరు. ఆవిడ వంట చేసుకుంటున్నారేమో అనుకుని చెప్పులు గోడవార విడిచి లోపలికి వెళ్ళింది. అక్కడ దృశ్యం చూసి ముందు తెల్లబోయి ఆ తర్వాత పక్కుమని రాబోయిన నవ్వు ఆపుకుంది. స్టవ్ మీద పాలు పెట్టి ఎదురుగా నిలబడిన నందగోపాల్ అవి పైకొస్తుంటే ఒకసారి కంగారుగా అటు ఇటు చూసి తర్వాత పక్కనే ఉన్న గ్లాసులో నీళ్లు అందులో గుమ్మరించేశాడు. అదేం పనండి, పాలు నిండా ఎవరైనా నీళ్లు పోస్తారా? వెనక నుండి వచ్చిన మాటలకి ఉలికి పడినట్లు తిరిగి చూశాడు నందగోపాల్. సంతోష సంభ్రమాలతో పూడిపోయిన అతని కంఠం మీరా అన్న ధ్వని వెలువడలేదు. పెదవులు మాత్రం అందుకనుగుణంగా కదిలాయి. పాలు మళ్ళీ పొంగొస్తున్నాయి చూడండి, అతని బెదిరిస్తున్నట్లే అంది సునంద. ఈ పటకారొకటి ఎక్కడ పెట్టానో కనిపించటం లేదు అంటూ మళ్ళీ గ్లాస్ తీయబోతుంటే, భలే వారే, ఆ గిన్నె పట్టేటట్లయితే ఈ బిందెడు నీళ్లు ఆ పాలలో పోసేలా ఉన్నారు మీరు అంటూ లోపలికి వచ్చి చటుక్కున స్టవ్ ఆర్పేసింది. చూసారా, ఈ ఉపాయం నాకు తట్టనే లేదు. పటకారు కనిపించలేదని నీళ్లు దిమ్మరిస్తూ పోయానే కానీ అందుకే ఇలాంటివన్నీ గృహిణి బాధ్యతలు అన్నారు నవ్వాడతను. అది సరే, మీరేమిటి ఇవాళ ఈ వంటింటి ఛార్జీ తీసుకున్నారు? ఏం చెప్పమంటారు? మా బావగారికి దూరపు బంధువో దగ్గరి స్నేహితుడో ఎవరో ఒక ఆయన ఈ ఉదయం హఠాత్తుగా చచ్చిపోయాడట. 9 గంటల వేళ వీళ్ళకి కబురొచ్చింది. ఉన్న పళంగా అక్కయ్య బావగారు అక్కడికి వెళ్ళారు. వాళ్ళింట్లో ఇంకా పెద్దవాళ్ళెవరూ లేరు. దగ్గరుండి అన్నీ జరిపించొస్తాం, నువ్వు అన్నం వడ్డించుకొని తినేసాయని చెప్పింది అక్కయ్య. అప్పటికి వంట పూర్తయింది. అది నా అదృష్టం. సరే, 11 గంటలకింత వడ్డించుకొని తిన్నాను. 3 గంటల నుండి ఆత్మారాముడు కాఫీ కోసం కలవరిస్తున్నాడు. వాళ్ళు ఇంకా ఎప్పుడొస్తారో తెలియటం లేదు. సరే, స్టవ్ అంటించి డికాషన్ తయారు చేశాను. తర్వాత పాల సంగతి మీరే చూశారుగా. మీరుండండి, నేను కల్పిస్తానంటూ మరో 2 అడుగులు ముందుకు వేసింది సునంద. మరికొంచెం డికాషన్ వేద్దాం, మీరు కూడా తీసుకుందరు కానీ అంటూ అతను మళ్ళీ స్టవ్ అంటించబోతుంటే డికాక్షన్ గిన్నె పక్కనే ఉన్న పట్కారుతో గిన్నె మీద మూత తీసి చూసి, ఈ కాఫీ అంతా మీరొక్కరే తాగేద్దామనుకుంటున్నారా అంది. అయితే ఇద్దరికీ సరిపోతుందా? గిన్నెతో నీళ్లు పెట్టాను, నాకేమిటో కొలత తెలియలేదు అన్నాడతను సిగ్గుపడుతున్న వాడిలా. కాఫీ కలిపి 2 కప్పులలో పోసి ఇంకా కాస్త ఉంటే వేరే కప్పులో పోసి మూత పెట్టింది. నందగోపాల్ 2 కప్పులు తీసుకుని వెళ్ళి డైనింగ్ హాల్లో టేబుల్ మీద పెట్టాడు. ఇద్దరు కుర్చీలలో కూర్చొని మెల్లిగా కాఫీ తాగుతున్నారు. ఆమెతో ఎంతో చెప్పాలని ఉన్నా ఎలా ప్రారంభించాలో తెలియక కిటికీలో నుండి కనిపిస్తున్న దానిమ్మ చెట్టు వంక చూస్తున్నాడు నందగోపాల్. చెట్టు నిండా మొగ్గలు, ఎర్రటి పువ్వులు, అక్కడక్కడ చిన్న పిందెలు, అవన్నీ కాయలు కాసి పెద్దవైనప్పుడు ఆ చెట్టు ఎలా ఉంటుందో ఊహించుకుంటూ తనకి అంతకు మించిన మరో పనేమీ లేదన్నట్లు అటే చూస్తూ కూర్చున్నాడు. విరగబూచిన జాజిపందిరి కేసు చూస్తోంది సునంద. ఇంకాసేపు ఉంటే ఆ మొగ్గలన్నీ విచ్చుకుంటాయి. ఆకు కనిపించకుండా తెల్లటి దుప్పటి కప్పినట్లు పందిరంతా ఆ పూలు పరుచుకుంటాయి. దూరంగా ఉన్నవాళ్లు కూడా మెత్తటి ఆ పరిమళానికి పరవశించిపోయేలా తమలో ఉన్న సౌరభాన్నంతటినీ వెదజల్లేస్తాయి. వాటి ఆయుర్దాయం కొన్ని గంటలు మాత్రమే. రేపొద్దుటికే సగం పరిమళం హరించుకుపోయి సాయంకాలానికి పూర్తిగా వాడి వత్తలైపోతాయి అనుకుంటుంటే సునందకేమిటో దిగులుగా బెంగగా అనిపించింది. ఏమిటి చూస్తున్నారు? చివరికి నందగోపాల్ ఆ మౌనానికి భంగం కలిగించాడు. రేపు మీ అక్కయ్య వాళ్ళు వస్తున్నారా? దూరంగా ఆకాశంలో అక్కడక్కడ అల్లుకుంటున్న మబ్బుల కేసు చూస్తూ అంది. అదే చెప్పాలని ఇందాకటి నుండి ప్రయత్నిస్తున్నాను. నేను చెప్పగానే మొదట నమ్మినట్లు కనిపించినా నేను రైతుతో మాట్లాడటానికి రాలేదని, కేవలం మీ నటన చూడటానికి వచ్చానని అక్కయ్య గ్రహించేసింది. అక్కయ్య, ఎల్లుండి పాలెం వెళ్దాం, నువ్వు బావగారు కూడా రండి, సునంద గారిని కూడా రమ్మన్నాను. అప్పట్లాగే
పొద్దుటే వెళ్ళి సాయంకాలానికి తిరిగి వచ్చేసేయొచ్చు అని నేను చెప్తుంటే రెప్పవాల్చకుండా ఆమె నా వంక చూసిన చూపులలో ఏదో జాలి, హెచ్చరిక, మందలింపు లాంటి భావాలెన్నో నిండి ఉన్నాయనిపించింది. ఆ చూపుల్ని తట్టుకోవటం సాధ్యం కాదనిపించి కళ్ళు వాల్చుకున్నాను నేను. ఆ తరువాత ఇంకేం మాట్లాడటానికి ధైర్యం చాలలేదు నాకు. కాసేపటి తరువాత అక్కయ్యే మెల్లిగా చెప్పింది, వద్దు గోపి, నీకు పనుంటే నువ్వు వెళ్ళు గాని ఆవిడ్ని ప్రయాణం చెయ్యకు. పెళ్ళై సంసారం చేసుకుంటున్న ఆడది ఏదైనా చెడ్డ పేరు వస్తే బ్రతికి ఉన్నన్నాళ్ళు అనుభవించాలి. అక్కయ్య కూడా ఇలా మాట్లాడుతోందేమిటని నువ్వు అనుకోవచ్చు. సంఘం ఏర్పరిచిన కట్టుబాట్లని ఛేదించుకోవాలని మనం ఎంతగా కోరుకున్నా, మనకి స్వేచ్ఛ కావాలని మనం ఎంతగా కోరుకున్నా, ఆ స్వేచ్ఛకి కూడా మనంతట మనమే కొన్ని సరిహద్దులు గీసుకోవాల్సి ఉంటుంది. ఈ మహిళా సమాజంలో మెంబర్గా ఆమె మా ఇంటికి వస్తోంది. చుట్టం చూపుగా నువ్వు వచ్చావు, మీ ఇద్దరికి పరిచయం అయింది, అంతవరకు బాగానే ఉంది. ఆ స్నేహానికి ఎలాంటి చెడ్డ పేరు రాకుండా చూసుకోవటం మీ చేతిలోనే ఉంది అంది. ఎప్పుడూ ఎవ్వరికి భయపడిని నేను ఆమె ముందు తలవాల్చుకున్నాను. కారణమేమిటో మీకు తెలుసు. స్త్రీ జనాభ్యుదయాన్ని, స్వేచ్ఛని ఆశించే అక్కయ్య ఇలా మాట్లాడిందంటే ఆమె ఏదో గ్రహించి ఉండొచ్చు. మనం మనసులకి ఎన్ని సంకెళ్ళు వేసి బంధించి ఉంచుకున్నా, ఏ చూపులోనో మాట ఒదుగులోనో దాని బలహీనత ఏ కొంచెమో బయటపడిపోయి ఉంటుంది. మృదువుగా, గంభీరంగా, స్పష్టంగా అతను అలా చెప్తుంటే పక్కనే కూర్చొని వినటం సునందకి సాధ్యం కాలేదు. శరీరంలో అణువణువు స్వేదబిందువులతో నిండిపోయి సర్వాంగాలు కంపించిపోతుంటే మెల్లిగా లేచి కిటికీ దగ్గరికి వెళ్ళింది. ఒకలాంటి నిస్త్రాణతో తూలి క్రింద పడిపోతానేమో అనిపించి 2 చేతులతోనూ కిటికీ ఊచల్ని గట్టిగా పట్టుకుంది. నందగోపాల్ లేచొచ్చి ఆమెకి వెనకగా నిలబడ్డాడు. మధ్యాహ్నం నుండి మెల్లిమెల్లిగా చేరుకుంటున్న మేఘాలు ఇప్పటికీ దట్టంగా అల్లుకుని బయట ఇంట్లోనూ కూడా అదొకలాంటి చీకటి పరుచుకుని పోయేలా చేశాయి. నాకు భయం వేస్తోంది, లైట్ వెలిగించండి అనాలనిపించింది సునందకి. కానీ మాటలు గొంతులోంచి పెగల్లేదు. జాజి పందిరి మీద వాలిన పిచ్చుకలకేసి చూస్తోంది. హఠాత్తుగా ఎక్కడి నుండో వచ్చి వాలిన 2 పిచ్చుకలు ఒకదానిని మరొకటి ముక్కులతో పొడి చేసుకుంటూ రెక్కలు రాలి క్రింద పడిపోతాయేమో అన్నట్లుగా పోట్లాడేసుకుంటున్నాయి. ఒకదాని గూటిలోకి మరొకటి ప్రవేశించడానికి ప్రయత్నించిందేమో, లేకపోతే ఒకటి తెచ్చుకున్న ఆహారం మరొకటి నోట చిక్కించేసుకుందేమో, అందుకే అంతలా రక్కేసుకుంటున్నాయి అనుకుంది. సునంద గుండెలు ఆమెకే తెలియకుండా అవ్యక్తమైన భయంతో జలధరించాయి. నోరు లేని పక్షుల్లోనే తనది అన్న దానిమీద ఇంత కాంక్ష, దాన్ని మరొకదానికి దక్కకుండా చెయ్యాలనే పౌరుషం ఉన్నాయి కదా, మరి మనుషుల మాటేమిటి అనుకోవటానికి కూడా ఆమెకి ధైర్యం చాలటం లేదు. అక్కయ్య అలా అంటుంటే నాకేమనిపించిందో ఊహించగలరా? సునంద సమాధానం చెప్పలేదు. ఆమె కళ్ళు 2 నీటి పొరతో నిండిపోయాయి. ఎన్నడూ లేనిది ఆమెతో పోట్లాడాలనిపించింది. నా ఇష్టం వచ్చినట్లు నేనుంటాను, నన్ను ఆజ్ఞాపించడానికి నువ్వెవరు అని గట్టిగా బుద్ధి చెప్పాలనిపించింది. కానీ నా దురదృష్టానికి ఆమెను నిందించి ప్రయోజనమేమిటి అని నన్ను నేనే మందలించుకున్నాను. దురదృష్టం మీది కాదు, నాది అనాలనిపించింది సునందకి. కానీ దుఃఖంతో పూడిపోయిన గొంతు విడలేదు. సునంద, తెచ్చిపెట్టుకున్న మన్నన, మర్యాద లేకుండా అనురాగంతో అతను పిలిచిన మొదటి పిలుపు సునంద ఆంతర్యంలో పులకరింతని రేపింది. నీ పెళ్లి కాకముందు నువ్వు నాకెందుకు కనిపించలేదు? కిటికీ ఊచల మీద ఉన్న ఆమె 2 చేతులని పిడికిళ్లతో బిగించి సమాధానం చెప్పవా అని బ్రతిమాలుకుంటున్నట్లు, అర్థిస్తున్నట్లు అడిగాడు. మీరీ ప్రశ్న ఇవాళ అడుగుతున్నారు. మిమ్మల్ని చూసిన క్షణం నుండి ఈనాటి వరకు కొన్ని లక్షల సార్లు భగవంతుణ్ణి నేను ఆ ప్రశ్న వేశాను. నాకు సమాధానం దొరకలేదు. అనబోయిన సునంద అధరాలు కంపించాయి. కళ్ళ నుండి అశ్రువులు టపటపా క్రిందికి జారాయి. ఆ కాస్త వెలుగులో కూడా అందంగా మెరిసిపోతున్న ఆమె మెడ, ఆమె మెడలో ఒక్క వరుసు బంగారపు గొలుసు రెప్పవాల్చకుండా చూస్తూ ఆ గొలుసులో గుచ్చబడిన పవిత్రమైన మాంగల్యాలని ఊహించుకుంటున్నాడతను. నిన్న రాత్రి అక్కయ్య ఆ మాట అనగానే ఇంక ఇవాళ పొద్దుటే ఊరికి వెళ్ళిపోవాలనిపించింది. ఇంత పొద్దుటే తొందరేమిటి, భోజనం చేసి వెళ్ళు అంది అక్కయ్య. నేను ప్రయాణం అవుతుంటే సరే, ఇంతలో ఈ అవాంతరం వచ్చింది. ఇలా జరగకపోయినా నేను సాయంకాలం దాకా ఉండేవాడిని. నేను గట్టిగా వెళ్ళదలుచుకుంటే అక్కయ్య భోజనం నన్ను ఆపలేదు. కానీ సాయంకాలం నువ్వు వస్తావేమోనన్న ఆశ, మరొక్కసారి నిన్ను చూడాలనే కోరిక నన్ను కట్టిపడేశాయి. ఇవాళ క్లాసు లేదు, నేను రాను అని నిన్న నువ్వు చెప్పి వెళ్ళినా ఏదో ఆశ, భ్రాంతి నన్ను వదలకుండా పట్టుకున్నాయి. ఆ ఆశ నిజంగా భ్రాంతి కాలేదు. నువ్వు వచ్చావు, కళ్ళారా చూశాను, మనసు విప్పి మాట్లాడాను. ఇంక అరగంటకో గంటకో అక్కయ్య వాళ్ళు రాగానే వెళ్ళిపోతాను. చెంపల మీదికి కన్నీళ్లు ఆగకుండా స్రవిస్తుంటే ఒక చెయ్యి విడిపించుకుని తుడుచుకోబోయింది సునంద. అతడు 2వ చెయ్యి కూడా వదిలేశాడు. ఆమె మౌనంగా కన్నీళ్లు తుడుచుకుంటుంటే చటుక్కున ఆమె 2 భుజాలు పట్టుకుని ముందుకు వంగి శంఖంలా మెరుస్తున్న మెడ మీద అనురాగంతో ఒక్కసారి ముద్దు పెట్టుకుని ఇంక మనం ఒకరిని ఒకరం మర్చిపోదాం
అని హెచ్చరిస్తున్నట్లే ఆమె చెవి దగ్గరని వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. నిశ్శబ్దంగా ఉన్న ఆ ఇంట్లో అవతల గదిలోంచి పిల్లల సంగీత పాఠం వినిపిస్తోంది. ఎంతసేపైందో వాళ్ళు పాఠం మొదలుపెట్టి. ఒకలాంటి తన్మయత్వంలో మునిగిపోయిన నాకు ఏదీ తెలియలేదు అనుకుని మరోసారి కళ్ళు తుడుచుకుంది సునంద. గదిలో సూట్ కేసులో బట్టలు సర్దుకుంటున్న అతని వంక ఒకసారి చూసి మెల్లగా వీధిలోకి నడిచింది. ఆమె మనసంతా అల్లకల్లోలంగా ఉంది. రోడ్డు మీద నడుస్తున్న మనుష్యులు, దారిన పోయే రిక్షాలు, సైకిళ్ళు ఏవీ ఆమె కంటికి కనిపించటం లేదు. తల వంచుకుని నడుస్తున్న ఆమెను చూసి సందు మలుపులో మామూలుగా తరచూ వచ్చే రిక్షా అబ్బి రిక్షా కావాలమ్మా అని పలకరించాడు. అక్కర్లేదు అని విసురుగా సమాధానం చెప్పి ముందుకు నడిచింది. తన అంతరంగం ఒక అగ్ని పర్వతమై అందులో లావా కుతకుత ఉడుకుతున్నట్లు, ఆ వేడికి తను తట్టుకోలేక విలవిల్లాడిపోతున్నట్లు అనిపించింది. ఈ వేడిని చల్లార్చుకునే మార్గం లేదా అని తనని ప్రశ్నించుకుంది. ఉంది అని తనలోంచే ఎవరో సమాధానం చెప్పినట్లయింది. ఏమిటది? ఒకరినొకరు ఎంత గాఢంగా ప్రేమించే మీరు ఒకటి కావటమే. అదెలా సాధ్యం? ఎందుకు కాదు? అవసరమైతే ఈ భర్తని, సంసారాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భర్తను వదిలేసి ఇంకొకరితో లేచిపోవటమా? దానికి నువ్వే పేరు పెట్టుకున్నా సరే చేయాల్సిన పని మాత్రం అదే. మరి ఈ సంఘం, కట్టుబాట్లు, పరువు, కడుపును పుట్టిన బిడ్డ అయితే నీ కర్మం. నీలాంటి పెరికి మనిషి అసలు కోరికలు పెంచుకోనే కూడదు. అసలు ఎలాంటి కట్టుబాట్లు, బంధనాలు లేకుండా ఇష్టం కానప్పుడు భార్యాభర్తలు విడిపోయి మళ్ళీ ఎవరికిష్టమైన పెళ్లి వాళ్ళు చేసుకోగలిగే నవ సమాజం ఏర్పడితే ఎంత బాగుంటుంది. సమాజం గొడవ నీకెందుకు కానీ నీ ఇష్టం వచ్చిన దగ్గరికి నువ్వు వెళ్ళిపోకూడదా? ఒకవేళ నేను తెగించి వెళ్తే మాత్రం అతను ఆదరిస్తాడనే నమ్మకం ఏమిటి? ఒకసారి వివాహమైన నన్ను అతను చేపడతాడనే భరోసా ఎక్కడుంది? స్నేహానికి ఉపయోగించే ప్రేమ, అభిమానం పెళ్లికి దారి తీస్తాయనుకోవటం వట్టి భ్రమ. పక్కకు తప్పుకోండమ్మా అని ఓ రిక్షా అబ్బి హెచ్చరించడంతో ఇహలోకంలో పడిన సునంద తను ఇంతసేపు ఎంత అర్థరహితంగా ఆలోచించిందో గ్రహించుకుని బెదురుతో కంపించిపోయింది. తనకు పిచ్చి పట్టలేదు కదా అనే అనుమానం లాంటిది గుండెలని పొడుస్తుంటే అక్కడే ఆ నడి రోడ్డు మీదే చతికిలబడి ఒక్కసారి గుండెల్లో బరువు తీరేలా బోరున ఏడ్చేస్తే బాగుండును అనిపించింది. కానీ ఎలాగో నిగ్రహించుకొని బరువుగా అడుగులు వేస్తూ ఇంటిదారి పట్టింది. ఆదివారం మధ్యాహ్నం తీరుబడిగా భార్యతో, తల్లితో కబుర్లు చెప్తూ కూతురుతో ఆడుకుంటూ కూర్చున్నాడు రమణమూర్తి. కబుర్లు అలా అలా సాగి వారం రోజుల కిందట జరిగిన కార్యక్రమం వైపు మళ్ళాయి. ఆ నూర్జహాన్ ఏమిటి బాబు, మొగుడు చచ్చిపోతే ఓ ఏడుపు ఏడ్చి ఊరుకోకుండా తగుదునమ్మా అని మళ్ళీ పెళ్లి చేసుకుని సంసారం చేసింది అంది కాంతమ్మ బుగ్గలు నొక్కుంటూ. అక్బర్ పాదుషా మొదటే కొడుకు మనస్సు తెలుసుకొని ఆమెని అతనికే ఇచ్చే పెళ్లి చేస్తే తీరిపోయేది. చివరికి అతని తర్వాత రాజ్యానికి రాగానే జహంగీర్, అదే ఆ సలీం, షేర్ఖాన్ని చంపి ఆమెని రాజధానికి పిలిపించుకున్నాడు అని రమణమూర్తి అంటుంటే అందుకే భర్తను చంపించాడనే కోపంతో జహంగీర్ మీద పగ సాధించాలనే మెహర్ అతన్ని వివాహం చేసుకుంది అంది సునంద. అవన్నీ పై కబుర్లు. ఆమెకు అంతరాంతరాలలో జహంగీర్ పాదుషా అంటే ప్రేమ లేదంటే ఎవ్వరూ నమ్మరు. సరేలే, ఏనాడో జరిగిపోయిన చరిత్రను గురించి మనం ఇప్పుడు విమర్శించుకోవటం ఎందుకు? అసలు విషయం ఏమిటంటే మహమ్మదీయులలో ఆనాడు కూడా స్త్రీ ద్వితీయ వివాహం నిషేధం కాదు. సరే, ఆ తర్వాత హిందువులలో కూడా వితంతు వివాహాలు వచ్చాయనుకో. ఇది మనం సాధించిన సంస్కరణలలో, అభ్యుదయాలలో ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. లేకపోతే చిన్న వయసులోనే భర్త పోతే ఆ పిల్లకు ఒక వికృత రూపం కల్పించి అన్ని సరదాలకి దూరం చేసి నువ్వు బ్రతికి ఉన్న నాళ్ళు ఆ చచ్చిపోయిన మొగుడిని తలుచుకొని ఏడుస్తూ కూర్చో అని శాసించటం ఎంత ఘోరమో అనిపిస్తూ ఉంటుంది అని కొడుకు అంటుంటే తన చిన్ననాటి సంఘటనలు గుర్తు చేసుకోవటం మొదలుపెట్టింది కాంతమ్మ. మా పెద్ద తండ్రి కూతురు భ్రమరాంబకి మొగుడు పోయేసరికి 15 ఏళ్ళు. ఆ వయసులోనే దానికి జుట్టు తీయించి మల్లుగుడ్డ కట్టించారు. మా మేనత్త కూతురు కనకం విషయం అంతకన్నా ఘోరం. దానికి 9వ ఏట పెళ్ళైంది, 10వ ఏట మొగుడు పోయాడు. అంత చిన్నపిల్లకి జుట్టు తీయించడం పనికిరాదన్నారు. సరే, ఆ తర్వాత 4 ఏళ్లకి అది పెద్ద మనిషి కాగానే అది కాస్త అయిందనిపించి ముసుగేసి మూల కూర్చోబెట్టారు. మీ నాన్నగారు పోయిన కొత్తల్లో ఈ దుఃఖం నేనెలా భరించగలను భగవంతుడా అని నేను ఏడుస్తుంటే వాళ్ళిద్దరూ వచ్చి నన్ను ఓదారుస్తుంటే నా కష్టం మర్చిపోయి వాళ్ళ దురదృష్టం తలుచుకుని ఏడవాలనిపించేది అంది కాంతమ్మ. కొడుకు బిఏ చదువుతుండగా పోయిన భర్తని, తనకి పట్టిన దురదృష్టాన్ని తలుచుకుంటూ. నిజమే మరి, ఆ దొడ్డమ్మైతే ఏడాదో 2 ఏళ్ళో కాపురం చేసిందేమో కానీ కనకమత్తకి మొగుడి రూపం కూడా సరిగా జ్ఞాపకం ఉండి ఉండదు. ఆ పెళ్లిలో కాసేపు తలవంచుకుని కూర్చునే యథాలాపంగా ఎప్పుడైనా ఓసారి అతన్ని చూసిందో లేదో అంతే. అతను పోయాడు.
నీ బ్రతుకు తెల్లవారిపోయింది అన్నారు. వాళ్ళకి పిల్ల పాప లేనే లేరు. అత్తగారు ఆస్తిపరులైన పిల్లలు లేరు కనుక ఇద్దరికీ కూడా వాటా ఇవ్వకుండా ఇంత మనోవర్తి పడేస్తున్నారు. దాంతో వాళ్ళు వారానికి ఒక పూట కడుపు నిండా తిండి తిని ఉన్న సంవత్సరానికి అంతటికి సరిపోదు ఆ మనోవర్తి. తనది అని చెప్పుకోవటానికి ఓ మనిషి కానీ ఆస్తి కానీ లేక వాళ్ళ బంధువుల ఇళ్లల్లో చాకిరీ చేసుకుంటూ బ్రతుకు వెళ్ళదీసుకుంటున్నారంటే నా మనసు ఏమిటోగా అయిపోతుంది. ఏ అవసరం వచ్చినా గంపంత ఆపేక్ష ఒలకబోస్తూ ఉత్తరాలు గుప్పించి వాళ్ళని పిలిపించుకుంటారు. మళ్ళీ ఆ అవసరం తీరిపోగానే తమ కుటుంబానికి వాళ్ళొక భారమైనట్లు, ఎప్పుడు ఇంకొక దగ్గరికి పంపించేద్దామా అన్నట్లు చూస్తారు. అందరూ కూడా వాళ్ళ నాటికే మన సమాజంలో వితంతు వివాహాలు ధైర్యంగా చేయగల పరిస్థితి ఏర్పడి ఉంటే వాళ్ళంత అధ్వాన్నంగా బ్రతకాల్సి వచ్చేది కాదు అన్నాడు రమణమూర్తి రవంత ఆవేశంగా. కాంతమ్మ ఏదో చెప్పబోయింది. అంతలోనే సునంద అందుకుంది. ఇంతకన్నా ఘోరమైన దురాచారం ఉండేది మన దేశంలో. బ్రతికి ఉన్న ఆడవాళ్ళని కూడా మొగుడి శవంతో పాటు కాల్చి భస్మం చేసేయటం. ఆ దురాచారం గురించి తలుచుకుంటుంటే నాకు ఆడవాళ్ళ దురదృష్టం మీద జాలి కంటే మగవాడి స్వార్థం మీదే ఎక్కువ అసహ్యం, ద్వేషం కలుగుతుంటాయి. తను బ్రతికినన్నాళ్ళు తన దాసిగా, విలాస వస్తువుగా ఆమెను ఉపయోగించుకుంటున్న మగవాడు తన తరువాత భార్య విడిగా ఎలాంటి సౌఖ్యం అనుభవించటం ఓర్వలేకపోయాడు. అందుకే తన తరువాత ఆమెకి ఎలాంటి సుఖాలు లేకుండా ఏకంగా తన శవంతో పాటే కాల్చేస్తే తీరిపోతుందని భర్తతో పాటు సహగమనం చేసిన స్త్రీ కోసం స్వర్గద్వారాలు బార్లా తెరిచి ఉంటాయని, ఆమెకి కలిగే సద్గతి ఎంతో ఉత్తమమైందని ఏదేదో చెప్పటం మొదలుపెట్టాడు. ఈ వెర్రిబాగులాడది అవన్నీ నమ్మి సజీవంగా దహనమైపోవటానికి సంతోషంగా అంగీకరించింది. ఒకవేళ ఏ ఆడదైనా ప్రాణం మీద తీపిచేతనో పసిబిడ్డల మీద మమకారాన్ని చంపుకోలేకనో సహగమనం చేయకుండా ఉండిపోతే ఆవిడ వంక కన్నెత్తి చూడటానికి కూడా మిగిలిన వాళ్ళు అసహ్యపడేటంత వికృత రూపం ఆవిడికి కల్పించబడేటట్లు శాస్త్రాలు ధర్మాలు అల్లిపెట్టారు. ఆ ఉచ్చులన్నీ తెంచుకుని ఆడది కాస్త స్వతంత్రంగా స్వేచ్ఛగా బ్రతకటానికి ఎన్ని వందల సంవత్సరాలు పట్టిందో, ఎంతమంది సంఘ సంస్కర్తలు నడుం కట్టి పోరాడవలసి వచ్చిందో తలుచుకుంటుంటే అలాంటి కఠోర నియమాలు ఏర్పరిచిన పెద్దల పట్ల ద్వేషంతో, వాటిని రూపుమాపటానికి నడుం కట్టిన మహనీయుల పట్ల గౌరవంతో నా మనస్సంతా నిండిపోతుంది. కోడలు ఆవేశంగా మాట్లాడుతుంటే ఎవరో కొత్త వ్యక్తిని చూస్తున్నట్లు చూస్తూ కూర్చుంది కాంతమ్మ. రమణమూర్తి ముచ్చటగా భార్యవంక చూస్తూ, సహగమనం చేసే ఆచారం పోయినట్లే వితంతువులు ఎలాంటి అలంకరణ అందం లేకుండా కురూపులుగా ఉండాలనే నియమం కూడా తప్పిపోయింది. మా భ్రమరాంబ దొడ్డమ్మ, కనకమత్త వాళ్ళ తరం గడిచిపోయినట్లే లెక్క. ఇప్పుడు వితంతువులు కూడా మిగతా అందరిలాగే ఉంటున్నారు అన్నాడు. ఏం వాళ్ళలా హాయిగా ఉంటున్నారని మీకు కడుపు మంటగా ఉందా? ఉన్నట్లుండి దురుసుగా మారిపోయిన సునంద గొంతు విని కాంతమ్మ తుళ్ళిపడింది. రమణమూర్తి కూడా విస్తుపోయాడు. బాగుంది, మధ్యలో నాకెందుకు కడుపుమంట? వాళ్ళన్నీ వదులుకొని రాత్రింపగళ్ళు ఏడుస్తూ కూర్చుంటే నాకు ఒరిగిందేమిటి? వాళ్ళు సంతోషంగా సరదాగా తిరుగుతుంటే నాకు పోయిందేమిటి అని అంతటితో ఊరుకోకుండా సునందని కవ్వించటానికి అన్నట్లు మరో మాట కూడా జత చేశాడు. మా సుమిత్ర లాంటి వాళ్ళని చూసినప్పుడు మాత్రం ఎలాంటి వాళ్ళైనా కాస్త విమర్శించకుండా ఉండలేరు అని. సుమిత్రని సునంద కూడా చూసింది. ఆమె రమణమూర్తి తండ్రి వైపు ఎక్కడో దూరపు చుట్టం. ఆ ఊళ్ళో ఎవరో బంధువుల ఇంటికి వచ్చి చుట్టరికాన్నంతా తిరిగేసుకుంటూ తనంతాను పరిచయం చేసుకుంటూ 2 సార్లు వీళ్ళ ఇంటికి వచ్చింది. మొదటిసారి వచ్చేసరికి ఆమె భర్త బ్రతికున్నాడు. ఆ తరువాత 4 నెలల క్రితం వచ్చేసరికి ఆమె వితంతువు. మొదట ముత్తైదువుగా వచ్చినప్పటికంటే ఈ వితంతు దశలోనే ఆమె అలంకరణ, షోకులు శృతిమించినట్లున్నాయని చూసిన వాళ్ళంతా ఏకగ్రీవంగా అన్నారు. అది తెలిసిన సునంద భర్తని ఎద్దేవా చేస్తున్నట్లే అంది. వితంతు వివాహాన్ని సమర్థించగలిగిన మీరు ఆమె కాస్త సరదాగా అలంకరించుకునేసరికి విమర్శించడం ఎందుకో నాకు అర్థం కావటం లేదు. పెళ్లితో వచ్చిన మట్టెలు, మంగళసూత్రాలు తీసేయటంలో అర్థం ఉంది కానీ మిగిలినవన్నీ ఎందుకు మానుకోవాలి? మనం ఎంత చదువుకున్నా, ఎన్ని ఆదర్శాలు వల్లించినా మన మనస్సులు మాత్రం పాత బూజుల్ని దులుపుకోవు. స్త్రీలే కానీ పురుషులే కానీ ఎలా ఉన్నా ఏం చేసినా పట్టించుకోకుండా తన దారిన తాను పోయే స్థితికి మన సమాజం రావాలంటే, అలాంటి నాగరికత మన అందరికీ అలవడాలంటే ఇంకా ఎన్ని వందల సంవత్సరాలు పడుతుందో. అసలు సుమిత్ర విషయంలో నాకు అనిపిస్తున్నది ఒక్కటే, ఆ మొగుడు బ్రతికి ఉన్నన్నాళ్ళు ఆమెని కాస్త సరదాగా అలంకరించుకోనివ్వకుండా ఆంక్షలు పెట్టేవాడేమో. అతను పోయాకైనా తన సరదాలు తీర్చుకుంటుంది ఆవిడ. అన్ని కట్టుబాట్లతో అలా కాల్చుకు తినే భర్తకి అణిగి ఉండి అన్నాళ్ళు కాపురం చేసినందుకే ఆవిడ్ని మెచ్చుకోవాలి. నిజమే, హాయిగా తను వదిలేసి మరో పెళ్లి చేసుకుంటాననకుండా పరువుగా మర్యాదగా కాపురం చేసుకుంది వెటకారంగా అన్నాడు రమణమూర్తి. మీకందులో అంత విడ్డూరం ఏం కనిపించిందో నాకు అర్థం కావటం లేదు.
ఏనాడో మన పెద్దలు ముడిపెట్టేశారు. మనం బ్రతికి ఉన్నన్నాళ్ళు ఈ బాధ అనుభవించక తప్పదనుకుంటూ ఒకరిని ఒకరు ద్వేషించుకుంటూ 24 గంటలు పోట్లాడుకుంటూ ఏడ్చుకుంటూ బ్రతికే కంటే హాయిగా ఎవరి మట్టుకు వారు విడిపోయి తమకిష్టం వచ్చినట్లు బ్రతకడంలోనే సుఖం ఉంది. ఒళ్ళు తెలియని ఆవేశంలో అనేసింది సునంద. చూడు, మన సుఖం మనం చూసుకుందాం అనుకోవటంతో పాటు సంఘం కట్టుబాట్లకు కూడా కొంత విలువ ఇవ్వాల్సి ఉంటుంది. భార్యాభర్తలలో ఎవరైనా దీర్ఘవ్యాధితో అంటే మరీ నయం కాని జబ్బుతో బాధపడుతున్నా, మతిస్థిమితం లేని వాళ్ళైనా, ఇలాగే ఇంకొన్ని బలమైన కారణాలు ఉంటే వాళ్ళు విడిపోవటానికి చట్టం అనుమతిస్తుంది. అలాంటి వాళ్ళు విడిపోయి మళ్ళీ పెళ్లి చేసుకోవటాన్ని ఎవ్వరూ విమర్శించరు. పిచ్చివాడితో సంసారం చేస్తూ జీవితం ఎడారి చేసుకోమని ఏ ఆడదాన్ని ఎవ్వరూ శాసించరు. ఒకవేళ అలా అన్నా దాన్ని ఎవ్వరూ ఆమోదించకూడదంటాను. అంతేకాని బట్టలు నగలు మార్చుకున్నట్లు ఇటు భార్యలని అటు భర్తలని మార్చుకుంటాం అనుకోవటం హర్షించదగ్గ విషయం కాదు. మనుషుల్ని అన్నాక ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటూనే ఉంటాయి. ఎంత భార్యాభర్తలైనా ఒకే అభిప్రాయం మీద ఉండగలగటం అనేది ఎక్కడో కానీ జరగదు. అలాగే సర్దుకుపోవాలి. కానీ చిన్న మాట పట్టింపుల కోసం విడిపోయి ఎవరి బ్రతుకు వారు బ్రతుకుతాము అనటం, మళ్ళీ ఇద్దరు చెరో పెళ్లి చేసుకుంటామనటం, అది నా మటుకి నాకు చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది. అలాంటి సంస్కరణకి నా ఓటు లేదు. మీకు నచ్చకపోయినంత మాత్రాన అది శాసనం అవ్వాలనుకోకండి. అసలు ఈ పెళ్ళని, భర్తని, వివాహ బంధమని ఇవన్నీ కూడా తరువాత వచ్చిన కట్టుబాట్లే. ఆదిలో ఆడామగ వివక్షత లేకుండా మానవులంతా స్వేచ్ఛాజీవులే. చేతికి దొరికింది తింటూ మనసుకు నచ్చిన వాళ్లతో ఉంటూ సుఖంగా బ్రతికేవారు. కొండ గుహల్లో ఉంటూ పచ్చి మాంసం తినే కాలం గడిచి మనిషి ఉండటానికి ఓ గుడిసె లాంటిది వేసుకోవటం నేర్చుకుని మాంసాన్ని వండుకోవటం, వంట వండించుకోవటం, పంట పండించుకోవటం తెలుసుకున్నాక తన గుడిసెకి కాపలా కాస్తూ తన ధాన్యాలని జాగ్రత్తగా చేస్తూ తన వారసులని సంరక్షిస్తూ ఇంటి పట్టునే ఉండే ఒక మనిషి అవసరమైంది. పిల్లల్ని కంటుంది కనుక వాళ్ళని సంరక్షించే బాధ్యత కూడా సహజంగా ఆడదాని మీదే పడింది. అలా ఒక కుటుంబ వ్యవస్థ ఏర్పడింది. తన అవసరాలని బాగోగులని అన్ని విధాలా అతి జాగ్రత్తగా కాపాడుతుండే స్త్రీ అంటే ఆ కాలంలో మగవాడికి అపరిమితమైన గౌరవం ఉండేది. అన్ని వ్యవహారాల్లోనూ బిడ్డల విషయంలోనూ ఆమెకి అధికారం ఎక్కువగా ఉండేది. కొన్నాళ్ళు సంసారం చేసి పిల్లలు పుట్టాక కూడా ఒక ఆడదానికి ఆ మగవాడితో సరిపడకపోతే అతన్ని విడిచిపెట్టి మరొకడితో సంసారం చేయటానికి ఆమెకి ఎలాంటి అభ్యంతరాలు, ఆంక్షలు ఉండేవి కావు. కానీ రాను రాను మగవాడిలో స్వార్థం పెరిగిపోయింది. తనకి సహాయంగా ఉండటం కోసం నీడలా తన వెంట ఉంటూ తన సుఖాలని పంచుకోవటం కోసం తెచ్చుకున్న ఆడదాని మీద అధికారం చెలాయించడం మొదలుపెట్టాడు. ఇది నా సొత్తు అని 10 మందికి గొప్పగా చెప్పుకుంటూ పశువులకి పలుపుతాడు వేసినట్లు ఓ పసుపుతాడు మంగళసూత్రం కట్టి భార్యని బానిసలా చూసుకోవటం మొదలుపెట్టాడు. కోడలి మాటలు వింటున్న కొద్దీ కాంతమ్మకి ఒంటి నిండా తేళ్లు జరులు పాకుతున్నట్లు అనిపించింది. బాగుందమ్మా, మన పెద్దలు ఎంతో పవిత్రమైందిగా భావిస్తూ ఏర్పాటు చేసిన ఈ మాంగల్యం, పసుపుతాడు ఈనాటి వాళ్ళకి పలుపుతాడుతో జమయ్యాయన్నమాట నిట్టూర్చింది. ఆవిడ గొంతులో అదొకలాంటి బాధ స్పష్టంగా కనిపించింది. కథ కొనసాగుతుంది.